హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. జాతర సక్సెస్‌ఫుల్‌గా 4 డేస్ కంప్లీట్ చేసేసుకొని ఫిఫ్త్ డే అయితే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో, మీలో చాలామందికి తెలుసు మా అత్తయ్య గారిది, మా అమ్మ వాళ్ళది ఇద్దరిది కూడా ఏలూరే. సో, నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ కొంచెం సేపు ఉండి అటునుంచి అటు హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఎందుకంటే మా ఇల్లు హైవే మీద ఉంటది కాబట్టి అటునుంచి అటు మాకు హైవే ఎక్కడం ఈజీ ఉంటదనమాట. అందుకని మాక్సిమం టైమ్స్ అలా ప్లాన్ చేసుకుంటాం. అత్తయ్య గారింటి దగ్గర నుంచి వచ్చినా ఇక్కడ ఒకసారి కనపడి మాకు లగేజ్ మా కోసం వెయిట్ చేస్తుంటది ఇక్కడ. ఆ లగేజ్ తీసుకొని అటు హైవే ఎక్కేస్తామనమాట. అది మా ప్లాన్ ఎప్పుడు కూడా. నేను 3 నెలల తర్వాత వచ్చానండి ఏలూరు. కానీ జస్ట్ 8 గంటలే ఉన్నాను మా ఇంట్లో. ఆ ఫీలింగ్ నాకు మాత్రమే అర్థమవుతది. మా పేరెంట్స్‌కి ఇంకొంచెం ఎక్కువగా అర్థమవుతది. బట్ ఏంటో కొన్ని కొన్ని సార్లు అంత పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వదు. సో, నేను వెళ్ళేసరికి మార్నింగ్ 11 అట్లా అయింది. సో, మేము బయలుదేరేసరికి ఈవినింగ్ 6 అట్లా బయలుదేరాం అనమాట హైదరాబాద్‌కి. సో, దారిలో అయితే ఫ్రూట్స్ కనిపిచ్చాయి. ఈ వేలో ఎప్పుడు వెజిటబుల్సే ఉంటాయి. బట్ ఈసారి ఫ్రూట్స్ బాగా కనిపిచ్చాయనమాట. సరే తీసుకెళ్దాం కదా అని తీసుకున్నాను. రీసెంట్‌గా మా పెదనాన్నోళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందనమాట. నేను చూడ్డానికి రాలేకపోయాను ఆ టైంలో. సరే అన్నయ్యని కూడా చూద్దాము, ఫ్రూట్స్ తీసుకెళ్దాం అన్నట్టుగా అమ్మ వాళ్ళకి, అన్నయ్య వాళ్ళకి ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. హైదరాబాద్‌కి ఇక్కడికి ఎంత రేటో కదండీ! కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత డిఫరెన్స్ వస్తదో. ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తది బాబోయ్! హైదరాబాద్ వద్దు ఏలూరు వచ్చేయాలి అని. బట్ కెరియర్స్, ఎడ్యుకేషన్స్, ఆపర్చునిటీస్ అన్నీ సిటీలోనే ఉంటాయి కదా! సో, తప్పదు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా అమ్మ, శ్రీకర్ అయితే మంచిగా ఫన్ చేస్తున్నారు. ఇంకా మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇక్కడికొచ్చిన తర్వాత మా అమ్మ గారెలేసింది. ఇంకా గారెలు తినేసామనమాట. గారెలు విత్ పల్లి చట్నీ. తర్వాత టీ, కాఫీ తాగుదామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము. కాఫీ పెట్టిస్తానంటే, మా ఇంటికి ఎవ్వరొచ్చినా కూడా మా అమ్మ గారెలేసి చికెన్ చేస్తది. ఎందుకంటే గోదావరిలో ఫేమస్ కదా! బట్ మా హస్బెండ్ వచ్చినప్పుడు మాత్రం మా అమ్మ కామ్‌గా పల్లి చట్నీ చేసేస్తది. ఎందుకంటే మా హస్బెండ్ ఓన్లీ చికెన్‌తో అలా తినరనమాట. ఓన్లీ పల్లి చట్నీతోనే తింటారు గారెలు. స్టార్టింగ్‌లో అయితే మా వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. అదేంటి వాళ్ళది కూడా గోదావరే కదా! గోదావరి అల్లుడు పచ్చడితో తినడం ఏంటి గారెలు చికెన్‌తో తినాలి, నాటుకోడితో తినాలి, పులుసుతో తినాలి ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. బట్ తర్వాత మా వాళ్ళకి అలవాటయిపోయిందనమాట. మా హస్బెండ్ వస్తే మాత్రం వాళ్ళు పల్లి చట్నీ చేసేస్తారు ఎంత గారెలేసినా. నేనుంటే చికెన్ చేస్తారు కానీ బట్ ఆ రోజు నాకు ట్యూస్‌డే అయింది. సో, నేను తినననమాట నాన్ వెజ్. అందుకని చెప్పి ఇంకా కాఫీ కూడా తెచ్చింది. కాఫీ తాగేసి నేనైతే దగ్గర దగ్గర ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ నిద్రపోయాను. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయాను. మా అమ్మ అప్పటికి స్వీట్ బూందీనును, చెక్కలు వదిన వాళ్ళని పిలిచి చేసేసుకున్నాను. కారపూస చేద్దాం అనుకున్నాం. ఆ రోజు చీకటయిపోయింది. కారపూస కలుపుతానని చెప్పింది. సరే అమ్మ నేను హెల్ప్ చేయడానికొస్తాను. తలనొప్పిగా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని నేను వస్తానని చెప్పాను. బట్ ఈలోపే మా అమ్మ అంతా చేసేసుకోవడానికంతా రెడీగా పెట్టేసిందనమాట. ఈ స్టవ్ మేము కోల్కతాలో ఉన్నప్పుడు కొన్నాము. బట్ మాకిక్కడ పెద్దగా యూజ్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇంక మేము అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసామనమాట. వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఏమన్నా వండాలంటే వండుకుంటారు కదా అన్నట్టుగా. మాక్సిమం మా కోసమే వండుతారులెండి. వాళ్ళ హెల్తులు పెద్దగా సహకరించట్లేదు వాళ్ళు తినడానికి. మాకు శ్రీకర్‌కి స్నాక్ బాక్స్‌లోకి స్నాక్ కావాలి కాబట్టి వెళ్ళినప్పుడల్లా నేను ఏయో ఒకటి తెచ్చుకుంటాను. నిజానికి ఈ పిండి వంటలు వండడం ఇదంతా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. ఇయర్ నేను ఇవన్నీ నేర్చేసుకుందాం అనుకుంటున్నా. బట్ ఆల్రెడీ జాన్యువరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది. నేను ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు. బట్ ఎవరైనా ఇలా అసిస్ట్ చేస్తుంటే మాత్రం నాకు పొయ్యి దగ్గర వర్క్ చేయడం ఇష్టం. ఈ పొయ్యి కాదు కానీ నార్మల్‌గా కట్టెల పొయ్యి పెట్టుకొని అన్నీ చేసుకుంటాం గదా! సో, అదైతే భలే ఇష్టమనమాట. చిన్నప్పటి నుంచి మా లక్ష్మీ పెద్దమ్మ అని చెప్పి ఒక పెద్దమ్మ ఉంటారు. ఆ పెద్దమ్మ అసిస్ట్ చేస్తారనమాట. మా ఇంట్లో ఏమైనా కూడా వంటలు ఆవిడే చేస్తారు. సో, ఆవిడ చెప్తూ ఉంటే నేను నేర్చుకుంటూ ఉండేదాన్ని. చాలా వరకు వంటలకు సంబంధించిన ఈ పిండి వంటలు వేయటం, తీయడం అన్నీ ఆ పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నవే. ఇంకా ఇక్కడైతే మా అమ్మ కొన్ని చేస్తుంది. నేను కొన్ని తీస్తూ, వేస్తూ ఉన్నాననమాట. మా హస్బెండ్ అడిగింది ఏం తింటారు అని. ఈసారి ట్రిప్‌లో నాన్ వెజ్ తినలేదండి. బిర్యానీ తెప్పించండి అని చెప్పారు. సరే గదా అని చెప్పి నేను పడుకొని లేచిన తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను. సో, మాకిప్పుడు ఏలూరులో అన్నీ దొరుకుతున్నాయండి. అది ఇది అని ఏం లేదు. జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది. మాకన్నీ రీసెంట్‌గా అయితే ఇన్‌స్టామార్ట్ పెట్టారు, బ్లింకిట్ పెట్టారు, వాట్ నాట్. మాకు హైదరాబాద్‌లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో మాక్సిమం అవన్నీ కూడా మాకు ఏలూరులో అందిస్తున్నాయి. నేనైతే రెడ్ బకెట్ నుంచి స్పెషల్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇంకా నా కోసం ఏదన్నా చేస్తానంది మా అమ్మ. నేను వెజిటేరియన్ కదా ఈరోజు అని చెప్పి. ఇంకా నా ఒక్కదాని కోసం కూడా మళ్ళీ ఏం చేస్తావులే అని నేను ఏదో హోటల్ నాకు గుర్తులేదు. పన్నీర్ బిర్యానీ ఏదో ఆర్డర్ చేసుకున్నాను. పన్నీర్ పులావ్ అనుకుంటా. ఇంకా అవి తినేసిన తర్వాత మాకు అశోక్ నగర్‌లో చిన్న పనుంది. సో,
సరే అది చేసుకుందాం అని అయితే స్టార్ట్ అయ్యాము. తర్వాత అయితే పొలం వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ అనమాట. నేను వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. రీసెంట్‌గా పార్వతి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మొక్కజొన్న తోటలు చూసాం కదా! అప్పుడు నేను చెప్పాను కదా! ఈసారి మా ఇంటికెళ్తే మా తోటలు కూడా చూపిస్తాను అని. మా అమ్మ అది చాలా బాగా గుర్తుపెట్టేసుకుందనమాట. మన పొలాలు కూడా చూపిస్తానన్నావు కదా! చూపిచ్చవా మరి అనంటే, సరేనమ్మా ఎళ్దాము అని చెప్పాను. ఇంకా మేము మా పని చూసేసుకొని వచ్చేసేసరికి ఇంకా పొలంకైతే వెళ్ళామనమాట. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారండి. మాది వ్యవసాయమే. నేను అంతకుముందు చాలా సార్లు చెప్పాను. బట్ నన్ను ఆ ఫీల్డ్‌లోకి రాకుండా మాకేమి తెలియకుండా పెంచారు. దట్ టూ నేనేమంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి పెరిగాను కాబట్టి ఇవన్నీ నాకేం తెలీదు. మీరెలాగా హైదరాబాద్ నుంచి ఏదైనా ఊరు ఇలా పల్లెటూరు వెళ్ళినప్పుడు ఎలా ఎక్సైట్ అవుతారో నేను కూడా సేమ్ అలాగే ఎక్సైట్ అవుతాను. ఎందుకంటే వాటి గురించి నాకు పెద్దగా ఏం ఐడియా ఉండదు. ఎవ్రీ టైమ్ ఈరోజు కూడా పొలం వెళ్ళినప్పుడల్లా మా నాన్న చూపిస్తాడు. ఇక్కడి వరకు మనది ఇది, ఇది వాళ్ళది అని. నాకు నిజానికి మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు గుర్తుండదు. నేను మళ్ళీ అడుగుతాను ఇది ఎవరిది అని చెప్పి. అదెందుకో అంటే బ్రెయిన్‌లో రిజిస్టర్ అవ్వదో లేకపోతే మనకిప్పుడేముంది నాన్నున్నాడు కదా! చూసుకుంటాడు అన్న ఫీలింగో ఏమో నాకు తెలీదు. నాకదెందుకో ఎన్ని సార్లు చెప్పినా బ్రెయిన్‌లోకి ఎక్కదనమాట. సో, మాకు ఇలా చెరువు గట్టుంటుంది. ఆ గట్టు మీద నుంచి వెళ్తుంటే ఇక్కడ బాక్స్ క్రికెట్ పెట్టారనమాట. యాక్చువల్‌గా ఇది పెట్టినప్పుడు నేను మా హస్బెండ్ అనుకున్నాం. ఇంత లోపలికి పెట్టారు. అంటే మాకు తెలిసిన వాళ్ళే పెట్టారు. ఎవరైనా వస్తారా అని చెప్పి. ఎప్పుడు చూసినా కూడా రష్‌గానే ఉంటుందది. మన బిజినెస్ ఐడియాస్ కొన్ని కొన్ని సార్లు మనం అంటే క్విక్‌గా తీసుకుంటాం కదా! డెసిషన్స్ వాటి వల్లే సక్సెస్ అవుతాయి. చాలా సార్లు అలా క్విక్‌గా తీసుకుంటే ఫెయిల్ అయిపోతామని అనుకుంటాం గానీ, నేను రీసెంట్‌గా కొన్ని కొన్ని బిజినెస్ ఐడియాలు చూసినప్పుడు భలే ఉందే! వీళ్ళింత క్విక్‌గా కరెక్ట్ టైమ్‌లో స్టార్ట్ చేశారు అని అనిపిస్తా ఉంది. అలాంటి వాటిలో ఆ ప్లేస్‌లో ఆ బాక్స్ క్రికెట్ పర్ఫెక్ట్ అనమాట. సో, మేము చూసినప్పుడు అనుకున్నాం ఏమవుతదా అని. బట్ వాళ్ళిప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనమాట వాళ్ళని జూస్తే. ఇంకా మాకైతే ప్రస్తుతానికి కోకో, కొబ్బరి ఉంది. అంటే కొబ్బరి చుట్టూ ఉంటది. లోపలంతా కోకో ఉంటది. మీకు ఐడియా ఉంటది కదా! కోకో పౌడర్ చాక్లెట్స్‌కి తయారు జేస్తారు కదా! సో, ఆళ్ళకెళ్తా ఉంటదనమాట. కోకో గింజలు తీసుకెళ్ళి వాళ్ళు పౌడర్ చేసుకొని తర్వాత ప్రాసెసింగ్ చేసుకుంటారు. మన కాఫీలో గూడా యూజ్ చేస్తారు కదా! సో, మల్టిపుల్‌గా యూజ్ చేస్తా ఉంటారు. ఇంక ఇక్కడ కొబ్బరి బొండాలున్నాయి. తాగాం మేము తర్వాత. సో, ఇక్కడికొచ్చామనమాట. ఎవ్రీ టైమ్ నేనెప్పుడొచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాను. ఇవన్నీ చూసి ఇవంతా మనదే అన్న ఫీలింగ్, మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో అన్న ఫీలింగ్ అవన్నీ కూడా నాకు చాలా బావుంటది. ఈసారి కొన్ని మొక్కలు అంటుకట్టారంట. మా నాన్న చెప్తున్నాడు, "అక్కడ అంటుకట్టి మొక్కలున్నాయి చూడు తీసుకోపో వీడియో" అని చెప్పి. సరే కాననొచ్చి చూసాను. భలే ఉన్నాయి క్యూట్‌గా చిన్న చిన్న మొక్కలు. "ఏం చేస్తారు నాన్న ఇవి బయటకి సేల్ చేస్తున్నావా?" అని అడిగాను. "లేదమ్మా మన తోటలోనే ఏమైనా మొక్కలు నాసుగా ఉన్నప్పుడు అవి తీసేసి ఇవి రీప్లేస్ చేస్తామని చెప్పాడు. ఓకే కదా! అని అనుకున్నా. ఇంకా తోటలోకైతే వచ్చాం. కొంతసేపు కూర్చున్నాం. నేనైతే కొన్ని ఫోటోస్, వీడియోస్ ఇక్కడ ఎంత చీకటిగా ఉన్నా కూడా మనం పొలంలో ఫోటోస్ తీసుకుంటే చాలా వస్తాయి కదా! నేనైతే చాలా స్నాప్స్ దిగాను. నార్మల్‌గా మా హస్బెండ్ మామూలుగా కూడా చాలా తీస్తారు ఫోటోలు. ఇంక ఇలాంటప్పుడు బ్యాక్‌గ్రౌండ్స్ బాగున్నప్పుడు కొంచెం విసుక్కోకుండా కొంచెం అలా తీస్తారనమాట. నేను మాత్రం ఆ విషయంలో చాలా రిచెస్ట్ పర్సన్‌ని. ఫోటోస్ తీయడం అనే విషయంలో మాత్రం మా హస్బెండ్ చాలా తీస్తారు. వీడియోస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపిచ్చరు కానీ, ఫోటోస్ మాత్రం చాలా తీస్తారు. నాకన్నా ఎక్కువ ఓపిక ఉంటది ఆయనకి. ఏ మాత్రం అంటే బ్యాక్‌గ్రౌండ్స్ అట్లా చూసినా గూడా ఇక్కడ దిగువు బావుంటది ఫోటో తీస్తారా అని చెప్పి. ఆయన పెద్దగా దిగరు గానీ నన్ను మాత్రం చాలా తీస్తారు. మా బావని, నన్ను. చాలా రిచెస్ట్ అనమాట నేను ఆ విషయంలో. ఇప్పుడు చాలా మంది కంప్లెయింట్ ఉంటది గదా! తీయరు ఫోటోస్ అని జెప్పి. మనకు ఆ బాధ లేదనమాట. ఇక్కడైతే కోకోలో అలా యెల్లో కలర్‌గా వచ్చినాయి కదా! వచ్చినప్పుడు వాటిని కోస్తారు. వాటి లోపల గింజలుంటాయి. ఆ గింజలను ఎండబెట్టిన తర్వాత దానికి సర్టెన్ పీరియడ్ ఉంటదనమాట. ఈ పీరియడ్ వరకు డ్రై అయితే మనకి వాళ్ళు వచ్చి ఇంటికొచ్చి తీసుకెళ్తారు. కేజీ ఇంతని చెప్పి రేట్ ఉంటది. దాన్ని బట్టి తీసుకెళ్తారనమాట. బట్ ఈలోపు పని వాళ్ళొచ్చి కోయడం, దాన్ని డ్రై చేయడం అదంతా కూడా చాలా రిస్కీ ప్రాసెస్. అలాగే లెంథీ ప్రాసెస్ అనమాట. చాలా టైం పడతది. ఎందుకంటే దానిలోనే గ్రేడింగ్ జేస్తారు. మనకి అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ గ్రేడ్‌కెళ్తది. ఒక్కొక్కసారి సెకండ్ గ్రేడ్‌కెళ్తది. ఒక్కొక్కసారి మరి థర్డ్ గ్రేడ్‌కి కూడా ఎళ్తదనమాట. బట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏమి మార్పుండదు. అన్నిటికి ఒకే రకమైన డబ్బులుంటాయి. హ్మ్. తప్పదు. వ్యవసాయం అంటే అప్ అండ్ డౌన్స్ చాలా కామన్‌గా ఉంటాయి గదా! సో, మాకు చిన్నప్పటి నుంచి విని విని అలవాటయిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడైనా వర్షం పడుతుంటే మేమందరం చాలా హ్యాపీగా మా అమ్మ వేడిగా చేస్తే తిందాము అని ఎదురు చూస్తుంటే, మా నాన్న మాత్రం బయట మంచం వేసుకొని అలా వర్షం ఎప్పుడు ఆగిపోతదా అని చూస్తూ ఉండేవాడు. అప్పుడు మా అమ్మని అడిగితే, లేదు ఇప్పుడు మనకు వర్షం పడకూడదు అందుకే నాన్న టెన్షన్‌గా ఉన్నాడని చెప్తా ఉండేదనమాట. అప్పట్లో నాకు అవి పెద్దగా అర్థమయ్యేవి కావు. బట్ నేను ఎంజాయ్ చేయాలనుకున్న విషయం ఆయనకి బాధ కలిగిస్తుంది అని మనసులో ఉండేది. బట్ ఎదిగే కొద్దీ, పెద్దగా అయ్యే కొద్దీ వర్షం ఎందుకు పడకూడదు? వర్షం పడితే వాళ్ళెందుకు హ్యాపీగా ఉండరు? ఇవన్నీ అంటే
సర్టెన్ పడాల్సిన టైంలో పడితే ఆబ్వియస్లీ హ్యాపీగా ఉంటారు కానీ పడకూడని టైంలో పడితే వాళ్ళు చాలా బాధపడతారు కదా! సో, నెక్స్ట్ డే మా అమ్మ మనకి ఇంత లాస్ వచ్చిందంట, అంత లాస్ వచ్చిందని అని చెప్తూ ఉండేది. సో, అవన్నీ ఒకసారి నా చుట్టూ గిర్ర గిర్ర తిరిగేస్తా ఉంటాయి. బట్ నాకెప్పుడు ఇవి తెలిసేలాగా నన్ను పెంచలేదు. సో, నేను దానిలో మాత్రం గ్లాడ్ అనమాట. సో, మా జనరేషన్‌లో నన్ను చాలా బాగా చదివిచ్చారు. నన్ను ఏం చేయాలంటే అది చేయమన్నారు. ఎప్పుడూ నాకు దేన్ని అబ్జెక్ట్ చేయలేదు. సో, నేనే ఎంబీఏ వరకు చేశాను మా జనరేషన్‌లో. దట్ అమ్మాయిల్లో అయితే నేనే అనమాట. అంత నన్ను పీజీ వరకు చదివిచ్చారు, జాబ్ చేయనిచ్చారు. ఏదంటే అవి కొనిచ్చారు. లైక్ ల్యాప్‌టాప్, ఫోన్స్, బైక్ ఏం కావాలంటే అయ్యి. సో, చాలా హ్యాపీగా పెంచారనమాట. నేను మా అమ్మకి, మా నాన్నకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంకా అలాగే నేనెప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి, సో, మా తాతగారికి కూడా అనమాట. ఆయన కూడా నన్ను చాలా బాగా చూసి చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచారు. ఎందుకో ఇవన్నీ సడెన్‌గా ఈ వీడియో చూస్తుంటే అట్లా బ్రెయిన్‌లో గిర్రా గిర్రని తిరిగేస్తున్నాయి. సో, అందుకే వాయిస్ ఓవర్‌లో చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నేను మా హస్బెండ్ ఒక రౌండ్ ఏసొచ్చేసాము. తర్వాత మా నాన్న బిర్యానీ ఆకుల చెట్టు పెట్టాము చూసారా అని జెప్పి అడిగాడు. లాస్ట్ టైమ్ గూడా చూపిస్తే నేను సరిగ్గా వీడియోస్ అవి తీసుకోలేదు. సరే నేను వీడియోస్ తీసుకుంటాను నాన్న అంటే, సరే రండి ఎళ్దాం అని జెప్పి ఇంకా మా అమ్మ, నేను, మా నాన్న, మా హస్బెండ్ నలుగురం కలిసి మళ్ళీ వెళ్ళాము. సో, బిర్యానీ ఆకులు చూపిస్తామంటే ఇంక అక్కడికైతే వెళ్ళామనమాట. అలాగే మధ్యలో అరటిగెల ఏదో పడిపోయిందంటే అది గూడా చూపిచ్చాడు మా నాన్న. ఇప్పుడన్నీ నాకు చెప్తాడు. ఇదెక్కడుంది, ఇదెక్కడుంది అని. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ అదెక్కడ నాన్న, ఇదెక్కడ నాన్న అని అడుగుతాను. అది నా స్పెషాలిటీ అనమాట. సో, ఇక్కడ చూస్తుంటే మా నాన్న చూపిస్తున్నాడు ఎదురుగుండా బిర్యానీ చెట్టు ఉందని. ఆ ఆకులు నేను కోసుకొచ్చాను నిజానికి. మామూలుగా చూసినప్పుడు పెద్ద స్మెల్ ఏమి రాలేదు. నేను షార్ట్ చేశాను. షార్ట్ అప్‌లోడ్ చేస్తాను అది మాత్రం. బట్ నేను ఇంటికి తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి డ్రై చేశాను. డ్రై చేసిన తర్వాత మాత్రం మంచి స్మెల్ వచ్చింది. సేమ్ బిర్యానీ ఆకు ఎట్లా ఉంటదో అట్లాగే ఉందనమాట. సో, ఇక్కడ అరటిగెల పడిపోయింది. ముందు రోజు గాలేదో వచ్చిందంట అది చూపిస్తున్నారు. ఇంకా బిర్యానీ ఆకు, ఇంకేదో లవంగం చెట్టో ఏదో చెప్పారు. అది కూడా చూసొచ్చాము. నేను షార్ట్స్ చేశాను. షార్ట్స్ అప్‌లోడ్ చేస్తాను. ఇంకా కోకో గింజలు చూపించమంటే చూపిస్తున్నా. అవి మనకి ఇందాక యెల్లో కలర్‌లో కాయలు కనిపించినాయి గదా! వాటిలోంచి సీడ్స్ ఇలా తీస్తారు. వీటిని డ్రై చేస్తారనమాట. డ్రై చేసిన తర్వాత చాలా వెయిట్‌లెస్‌గా అయిపోతాయి. వాళ్ళకొక ఇది ఉంటది. ఇంత టెంపరేచర్‌లో డ్రై అవ్వాలి, ఇంత అవ్వాలి అని చెప్పి. అంత అయిన తర్వాత మనం ఇంటికి తీసుకెళ్ళిపోతే ఎవరైతే కొంటారో వాళ్ళు మన ఇంటికొచ్చేసి వాటిని మన ముందు కాటా అంతా పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతారనమాట. 15 డేస్, 20 డేస్ ఆఫ్టర్ తర్వాత పేమెంట్ అంతా అవుతుంది. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటది. మా ఇంట్లో వాళ్ళందరూ వనభోజనాలకొస్తారు. కార్తీక మాసంలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఒక్క ఉసిరికాయ ఉంది. అదైతే చూపిస్తున్నాడు మా అమ్మ. ఇక్కడ ఉసిరికాయ ఉంది, ఉసిరికాయ ఉందంటే వీడియో అయితే తీసామనమాట. ఇంకా కొబ్బరికాయలు, అరటికాయలు ఇవన్నీ కూడా కామన్‌గా ఉంటాయి తోటంటే. సో, మాకేంటంటే చుట్టూ కొబ్బరి ఉంటది. లోపల మాత్రం ఇట్లా కోకో ఉంటదనమాట. మా నాన్న చాలా బాగా చేస్తాడు ఏదైనా. అంటే ఆహ్, ఏముందిలే అని మాత్రం అలా ఏమి అనుకోడు. ప్రాణం పెట్టేసి చేస్తా ఉంటాడు వ్యవసాయం. ఇంకా తోటకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికెళ్ళిపోవాలి. ఎందుకు అంటే ఈరోజే హైదరాబాద్ కూడా వెళ్ళిపోవాలి. మళ్ళీ మా హస్బెండ్ ఎక్కువ సేపు డ్రైవ్ చేసినా మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి లేకపోతే నెక్స్ట్ డే తను వర్క్ చేయాలి. బాబు స్కూల్‌కెళ్ళాలి. చాలా పనులున్నాయి. ఆప్షన్ లేదు. ఇంకా ఈ పొలం మాత్రం నాకు చాలా స్పెషల్. ఇప్పుడు నేను మీకు చూపిచ్చే పొలం. బట్ అది మాది కాదు. మా చిన్న పెదనాన్న వాళ్ళదనమాట. అక్కడేమంటే ఆ తోటలో మామిడి చెట్టు ఉంటది. మీకు కనిపిస్తుంది కదా! ఆ మామిడి చెట్టు చిన్నప్పుడు ఎక్కి కోసేవాళ్ళం. ఎందుకంటే అది బంగినపల్లి అనమాట. ఎంత చిన్న కాయైనా కూడా చాలా తియ్యగా ఉండేది. నేను ఎవ్రీ సమ్మర్ హాలిడేస్‌కి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికొచ్చేదాన్ని. అందరూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తారు కదా! నేను కొంచెం డిఫరెంట్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికొస్తాను. సో, ఇయన్నీ మా అన్నయ్యోళ్ళతో కలిసి చెట్లెక్కి అంతా ఎంజాయ్ చేస్తా ఉండేదాన్ని. బట్ పాములంటే చాలా భయమనమాట. అందుకని ఎక్కువ వచ్చేదాన్ని గాదు. చాలా తక్కువ. వచ్చినప్పుడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసి అన్నీ కోసుకొని అట్లా వెళ్ళేదాన్ని. అంతకుముందయితే మాకు జామ తోటుండేది. మా పెళ్ళైనప్పుడు జామ తోటుంది. అప్పుడు గూడా చాలా బాగా అన్ని జాంకాయలంతా కోసుకొని అలా ఉండేవాళ్ళం. ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఈ చెట్టు మేము ఎక్కి కాయలు కోసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పి. దీనికో పేరు గూడా ఉండేది. మామిడి చెట్టు పొలం అని జెప్పి. ఆ పేరు నేను పెట్టేసాననమాట. ఎందుకంటే నాకేది ఎవరిది అలా చెప్పడం కుదరదు. అందుకని చెప్పి ఏదైనా చెప్పాలంటే అదే మామిడి చెట్టు పొలం ఉంది గదా! అంటా ఉండేదాన్ని. దానికి ఇంకా ఆ పేరే సార్థకం అయిపోయిందనమాట. అది మాది కాదు యాక్చువల్‌గా మా చిన్న పెదనాన్నోళ్ళది. అన్నీ పక్కనే ఉంటాయి కదా! పెదనాన్నోళ్ళయి, నాన్నోళ్ళయి, మా నాన్నోళ్ళు నలుగురనమాట. వాళ్ళందరియి పక్కనే ఉంటాయి ప్రాపర్టీస్ అంతా. ఇది మా మొక్కజొన్న. మా అమ్మ చూపిస్తా అన్నావు కదా! చూపిస్తా అన్నావు కదా! అంది గానీ బట్ నాకు దిగడానికి అవ్వలేదక్కడ. ఇంకా తిను కూడా మాకు అన్నయ్య అవుతారు. ఆ అన్నయ్య చూస్తుంటే నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఏసేది కాకుండా ఈసారి స్వీట్ కార్న్ ఏదో ఏసారని చెప్పారు. ఇది అంటే సమ్మర్‌లో మేము వెళ్ళేదాకా ఉండదంట. నార్మల్‌గా అయితే సమ్మర్‌లో అవుతుంది. ఇవి కొంచెం ఎర్లీగా అయిపోతాయంట. మార్చ్‌లోనే అయిపోతదంట. అందుకని చెప్పి ఇంక మళ్ళీ నేను రాను కదా! అప్పుడే తీసుకో వీడియోస్ అంటే తీసుకున్నాను. అప్పటికి కంక అయితే వస్తూ ఉందనమాట.
సో, హ్యాపీగా ఉందండి. ఇలా పొలం వెళ్తే నాకేం అక్కర్లేదు. ఎంత కొంచెం సేపయినా గూడా వాళ్ళతో స్పెండ్ చేసి, వాళ్ళు చెప్పేది నేను విని, నేను చెప్పేది వాళ్ళు వింటే చాలు. నాకు దానికే నేను హ్యాపీ అయిపోతాననమాట. ఇంకా ఇక్కడ మా అమ్మని, మా నాన్నని చూపిస్తా. మీరు నార్మల్‌గా మా అమ్మనే చూస్తుంటారు గదా ఎక్కువ. ఈ వీడియోలో మా నాన్నని కూడా చూపిస్తా. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటా ఉన్నారనమాట. అదే దిగడానికి ఏదన్నా ఉంటే వెళ్లి వీడియోలు తీసుకునేది కదా అని మా అమ్మ, సరే రమ్మని జాగ్రత్తగా తీసుకెళ్తానని మా నాన్న. మా హస్బెండ్ ఏమో టైం అయిపోతుంది నాన్న ఎళ్ళిపోదాం అని జెప్పి. సో, ఇన్నిట్ల మధ్య సరే ఎలాగైనా నేను చూసాను కదా తోట, ఏమైనా మార్చ్‌లో వస్తే మళ్ళీ చూస్తానులే అని టడా! నేను, మా అమ్మ, మా నాన్న చూడొచ్చు మీరు. సో, నా ఫేస్‌లో మీకు హ్యాపీనెస్ తెలుస్తది. బట్ కళ్ళు చాలా మంటలుగా ఉన్నాయండి. ఆ 4 రోజులు పైకి, కిందకి తిరిగి, ఆ గుళ్ళకంతా తిరిగేసరికి ఎందుకో అలసటగా అనిపిచ్చింది. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తెలియలేదు గానీ, అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి అలా బెడ్ మీద కూర్చోగానే బాడీ రిలాక్స్ అయిపోయి నొప్పులన్నీ తెలిసిపోయి మనం బానే అలసిపోయామన్న ఫీలింగు. ఇంకోటి మళ్ళీ ఇవాళే వెళ్ళిపోవాలి కదా! ఎక్కువ సేపు ఉండలేదని. బట్ మా అమ్మ, నాన్న ఎంత ఫీలింగ్స్ ఉన్నా బయటకేం చెప్పరు. నేనేది చెప్తే దానికి ఓకే అంటారు పాపం. "నువ్వు ఉండాల్సిందే, నువ్వు చేయాల్సిందే, ఇప్పుడే కదా వచ్చావు" అట్లా ఏం చెప్పరు పాపం ఎప్పుడు. నేను ఎప్పుడొచ్చి ఎప్పుడెళ్ళిపోయినా కూడా ఓకే అంటారు. నేను కొన్ని కొన్ని సార్లు రీసెంట్ టైమ్స్‌లో మిడ్‌నైట్ ట్రావెల్స్ చేసేవాళ్ళం. మేము వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళేసరికి 2:30 అట్లా అయినా కూడా పాపం వాళ్ళలా లేచి ఉండి, సర్లే అమ్మాయి కనిపిస్తది కదా! చూద్దాము అలా ఉండేవాళ్ళు. మేబీ ఆడపిల్లల పేరెంట్స్ అందరూ ఇలాగే ఉంటారు. మా పేరెంట్స్ అనే కాదు. బట్ వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనమాట. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఇది కల్పరు టోల్ గేట్ దగ్గర దగ్గర ఉన్నామనమాట. యాక్చువల్‌గా ఏమైందంటే మా చెల్లి ఉంటది కదా! సో, మా చెల్లి విజయవాడలో జాయిన్ అవుతానని చెప్పింది. మేము విజయవాడ సిటీలోకెళ్తే మాకు ట్రాఫిక్ తగిలిపోయి చాలా టైం పట్టేసింది. ఎందుకంటే మాకిక్కడ వెస్ట్ బైపాస్ ఓపెన్ చేశారు కదా! మేము పిన్నంనేని దగ్గర ఎక్కేస్తాము సిటీలోకెళ్ళకోకుండా అని చెప్పి మళ్ళీ ఖలీల్ దగ్గర దిగిపోతామనమాట. ఇంకా మా తమ్ముడేం చెప్పాడంటే, "మీరు రావద్దులే అక్క లేట్ అయిపోతుంది. ఆల్రెడీ లేట్‌గా స్టార్ట్ అయ్యారు కదా! నేనే చెల్లిని తీసుకొస్తాను" అనంటే, ఇంకా మేము వాడికి కాల్ చేసేసరికి వాడికి కొంచెం టైం పడతదని చెప్పాడు. సరే ఇంక మా హస్బెండ్ ట్యాంక్ ఫుల్ చేయించాలి ఎలాగో అనంటే, ఇంకా పెట్రోల్ బంక్‌లో కారు పెట్టారు. ఇంక ఇక్కడే ఒక 10 మినిట్స్ అట్లా కూర్చున్నామనమాట. తర్వాత ఇంకా నెమ్మదిగా వెళ్తే మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలి కదా! ఎందుకు ఇక్కడి నుంచే నెమ్మదిగా వెళ్దాము అని చెప్పేసి ఇంకా పెట్రోల్ అంతా ఇక్కడే కొట్టిస్తా ఉన్నారు. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్స్ ఏమీ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు నయారా ఓపెన్ చేసిందనమాట. సరే చూద్దాం గదా అన్నట్టుగా ఇంకా గొల్లపూడికొచ్చేసరికి మా తమ్ముడు వచ్చేసాడు. ఈక్వల్‌గా వచ్చామనమాట. ప్యారలల్‌గా వచ్చాం. ఇంకా అక్కడ ఆగి ఖలీల్‌లో ఆగి కాఫీ, టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అనయితే అనుకున్నాం. నార్మల్‌గా కూడా కొంచెం ముందుకు దాటిన తర్వాత కాఫీ బ్రేక్ ఎలాగో తీసుకుంటాం. సరే కదా! ఇంకెలాగో ఇక్కడ ఆగాం కదా! అని చెప్పి కొంతసేపు మా తమ్ముడితో మాట్లాడి, కాఫీ, టీ తాగి మా చెల్లిని పిక్ చేసుకొని, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఆబ్వియస్‌లీ ఏదన్నా చేశాము అంటే మార్చలేనిది ఏమైనా ఉంది అంటే మా జర్నీలో మా శ్రీకర్ 7కి వెళ్ళకుండా ఒప్పుకోడు. సో, అందుకని చెప్పి 7లో ఆగాము. మెయిన్ రీజన్ ఏంటంటే వాష్‌రూమ్స్ నాకు చాలా నీట్‌గా అనిపిస్తాయి. సో, ఇంకా వాష్‌రూమ్స్‌కెళ్ళేసి ఇంకా ఫీస్ట్ హౌస్‌కైతే వచ్చాము. సంక్రాంతి వైబ్ ఇంకా వెళ్ళలేదు. సో, ఇంకా ఉంది రిపబ్లిక్ డే వైబ్, సంక్రాంతి వైబ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఇక్కడేంటంటే మనకి ఈవినింగ్స్ అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. ఐ మీన్ టిఫిన్ సెక్షన్ ఉంటది. అది కూడా బుఫే ఉంటదనమాట. ఇంకా అదే పెట్టించుకుంటున్నాం. ఎంత కావాలన్నా అంత పెడతారు. ఏ ఐటెమ్స్ ఎన్ని కావాలన్నా పెడతారు కానీ, బట్ మనకేదైనా నాన్ వెజ్ కర్రీస్ కావాలనుకోండి, రోటీలో గానీ, దోసలో గానీ తినాలి అంటే నాన్ వెజ్ కర్రీస్ మాత్రం ఆర్డర్ పెట్టుకోవాల్సుంటది. అది కూడా ఎక్కువ వెరైటీస్ ఉండవు. నాటుకోడి ఒకటుంటది, మటన్ ఒకటుంటది, ప్రాన్ ఒకటుంటది. అంతే 3 ఆప్షన్స్ ఉంటాయి. దాని నుంచి మనం చూజ్ చేసుకోవాలి. లేదు వెజ్జే తింటాము అంటే ఆల్రెడీ వాళ్ళు మనకిచ్చిన చపాతీకి, నాన్‌కి వాళ్ళే 3, 4 అంటే టైప్స్ ఆఫ్ కర్రీస్ ఆళ్ళే మనకు సర్వ్ చేస్తారు. అదే మనం చేయొచ్చు. అంటే చాలామంది ఇక్కడ ఎక్స్‌పెన్సివ్ అని చెప్తారు గానీ, బట్ మనం బయట ఒక్కొక్కటి తిన్నా కూడా ఇంత అవుతుందనేది నా ఫీలింగ్. బట్ వాళ్ళు టేస్ట్ చాలా బావుంటది. ఘీ ఇదంతా కూడా ప్యూర్‌గా ఉంటది. నార్మల్‌గా ఈ డాన్స్‌లన్నీ 7లో చేస్తా ఉంటారు. ఫీస్ట్ హౌస్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నాం అనమాట మేము. అందుకే కొంచెం క్రేజీగా ఫీల్ అయ్యా నేను. సో, ఇవాళ తపాలు చెక్క పెట్టారు. చారాల తర్వాత తిన్నామనమాట. అది తర్వాత కొన్ని సలాడ్స్ పెడతారు. తర్వాత స్వీట్ దోస, రాగి దోస, మనకి చపాతీ ఉంటది, పరోటా ఉంటది, పుల్కా ఉంటది. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరెవరైనా ట్రై చేసారా? ట్రై చేయకపోతే ఈసారి 7కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇంకా ఈ టైంలో 7 చాలా రష్‌గా ఉంటది కంపారిటివ్‌లీ ఫీస్ట్ హౌస్. ఫీస్ట్ హౌస్ ఎప్పుడు పీస్‌ఫుల్‌గా టేబుల్స్ మాక్సిమం దొరికేలాగే ఉంటాయి. మేము ఇన్ని సార్లు ఎప్పుడు వెయిట్ చేయలేదు. లెస్ క్రౌడ్ ఉంటారనమాట. సో, అది గూడా ఇంకొక రీజన్ మేము అది సెలెక్ట్ చేసుకోవడానికి. వీళ్ళ దగ్గర సాంబార్ ఇడ్లీ ఉంటది. సూపర్ యమ్మీ ఉంటదనమాట. తర్వాత సేమియా పాయసం ఇస్తారు, జున్ను ఇస్తారు, చెరుకు రసం ఇస్తారు, ఇంకొక రకం పానకం ఏదో ఇస్తారు. ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. అదనమాట విషయం. సో, సక్సెస్‌ఫుల్‌గా జాతర కంప్లీట్ చేసేసుకొని ఏలూరైతే
బాయ్ బాయ్ చెప్పేసి హైదరాబాద్కి రావడం, 7లో ఆగడం, బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ డిన్నర్ చేయడం ఇదంతా కూడా అవుతుంది. నేను వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా నా వాయిస్ బాగా తడబడుతుంది. సో కాకపోతే ఏంటంటే కంప్లీట్ ప్యాకేజ్ ఈసారి నేను ఏదైతే అనుకున్నానో అన్ని పనులు అయిపోయినాయి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ, అమ్మ వాళ్ళ ఇంట్లో మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మా అన్నయ్యని చూడాలనుకున్నాను, చూశాను, పొలం వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట. హమ్మయ్య మనం అనుకున్న పనులన్నీ అయిపోయినాయి అని చెప్పేసి. ఫీస్ట్ హౌస్ అయితే ఇలా ఉంటది. మంచి వైబ్రెంట్‌గా, వెల్కమింగ్‌గా ఉంటది. అంటే వార్మ్త్ అంటారు కదా! అలాంటి ఫీలింగ్ ఒకటుంటదనమాట. అది నేను చెప్పలేకపోతున్నాను గానీ, బట్ మీరు చూస్తే మీకు ఆ ఫీలింగ్ ఉంటది. అలాగే 16 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటుందంట. అందుకని చెప్పి ఎక్కడ చూసినా కూడా 16 ఏళ్ల వయసు శ్రీదేవి గారిది ఇవి ఉంటాయి కదా! అవే ఉన్నాయి. మంచిగా ఉయ్యాల కూడా ఒకటి పెట్టారు. ఊగొచ్చాను నేను చాలా సేపు. వీలైతే షార్ట్స్ అప్‌లోడ్ చేస్తాను. వాళ్ళు ఏవైతే ఇంగ్రీడియెంట్స్ వాడతా ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుంటాయి. అలాగే రకరకాల డబ్బాలుంటాయి. ఆ డబ్బాలు మనకి భలే మోటివేటింగ్‌గా ఉంటాయి కొనుక్కోవాలి అని జెప్పి. సో, అదనమాట విషయం. ఈ వాల్ మాత్రం సంక్రాంతి అనే కాదు ఎప్పుడు గూడా ఇలా కలర్‌ఫుల్‌గా ఉంటది. నా ఫేవరెట్ స్పాట్ ఇక్కడికొస్తే ఫోటోస్ దిగకుండా వెళ్ళను నేను ఇక్కడికొస్తే. ఇంకా కంప్లీట్ చేసేసుకొని అక్కడ బయట ఉయ్యాల పెట్టారని చెప్పాను కదా! ఆ ఉయ్యాలలో కూడా చక్కగా ఉయ్యాల ఊగేసామండి. మీలో ఎవరైనా నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడొచ్చండి. మీ నేటి మహిళ అనే ఐడీ తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మీరక్కడ నాకు డీఎం చేయొచ్చు. మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. మీరేదన్నా చెప్పాలి అనుకుంటే కూడా ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో చెప్పొచ్చు. లేదు ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాకిష్టం లేదు అనుకుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయొచ్చు. మనం హ్యాపీగా ఫ్రెండ్స్ అయ్యి మాట్లాడుకుందాం. మాక్సిమం టైమ్స్ అవైలబుల్‌గానే ఉంటాను నేను. అక్కడ కూడా వీలైతే ఫాలో అవ్వండి, మాట్లాడండి, డీఎమ్స్ చేయండి. సో, మీరేమైనా చెప్పాలి అనుకుంటే ఇక్కడ కూడా చెప్పొచ్చు. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంత లగేజ్ తెచ్చామనమాట 2 సూట్ కేసులతో ఎళ్లి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.